నమస్తే అండి, వెల్కమ్ టు నిరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మళ్ళీ మేము ముందుకు వచ్చాము. అమ్మ మాట్లాడు. ఇవాళ మేము కవాయి బచ్చాలు చేస్తున్నామండి. స్వీట్ మా ఇంట్లో అంటే చాలా ఇష్టం, అందుకే వాళ్ళ స్వీట్ అంటే ఎప్పుడు ఇది చేసి పెడతాను నేను బచ్చాలు. మీరు అనుకుంటుండొచ్చు కదండి, వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి డిఫరెంట్ వీడియోలతో మా పిల్లలు ఇవి చాలా ఇష్టం అడుగుతారండి, అందుకే అప్పుడప్పుడు చేస్తాం మేము. ఇది కోవా అండి, ఇది స్వీట్ లెస్ కోవా. అంటే స్వీట్ ఉండదు, మామూలుగా చప్పగా ఉంటుంది చూడు, ఆ కోవానే స్వీట్ షాప్లలో అన్నిట్లలో దొరుకుతుందండి. కోవా రెసిపీ, కోవా తయారు చేసేది కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి వీడియో పెడతాను. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము రెడీమేడ్ తీసుకొచ్చినామండి ఈ కోవా. ఇది మొత్తము 1/2 kg ఉన్నది. ఇది ఈ 1/2 kg కోవాతో ఇప్పుడు అమ్మ భక్ష్యాలు చేస్తూ ఉంటుంది. ఈ భక్ష్యాలు వెనుక కూడా ఒక కథ ఉన్నదండి. ఎందుకంటే మాకు స్వీట్ తినాలనిపించినప్పుడు స్వీట్ షాప్కు వెళ్ళి ఒక 1/2 kg తీసుకొచ్చినా కానీ అందరికి సరిపోదు కదండి, 1 kg అన్నా కావాలి మినిమం. అట్లనే ఉన్నప్పుడు ఇది ఒక 1/2 kg ఇచ్చినాం అనుకోండి, మనం పప్పు పోలే చేసుకోవాలి, ఫుల్లీ ఎంజాయ్ చేసుకోవచ్చు. స్వీట్ ని మించిన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ట్రై చేస్తున్నారండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. దమ్మా, ఇది గోధుమ పిండి నీరజ. అమ్మా ఇగో ఇది గోధుమ పిండి, ఇందులో కొంచెం నూనె పోసి పిసుకోవాలి. అవునా? నూనె పోస్తే అంటే అది గట్టిగా ఉండదు అనుకో, నోట్లు వేస్తే కరిగినట్టు ఉంటుంది. అదే అదే ఇది పిసుకోవడం. కొంచెం 2 పిండి మనకు అందాజ అంటే ఒక పెద్ద గ్లాస్ పిండి తీసుకున్నామండి మేము. ఇక ఇంతే. ఈ నూనె వేయకుంటే ఏమవుతుంది తెలుసా, గట్టిగా ఉంటుంది, రుచి ఉండేది. అదే అదే ఇది నూనె పోసి తీసుకుంటే మనం తొందరగా చిన్న పిల్లల కాడికే ఇట్లా నోట్లేస్తే కరిగినట్టే వస్తుంది. ఇది స్మూత్ గా మంచిగా వస్తాయి అన్నమాట. బాగుంటాయండి ఇవైతే. చపాతి పిండిలో కలుపుతాం మనం, పూరీలకు దాన్ని కలుపుకోమా, సేమ్ అట్లా అంతే కలుపుకోవాలి. ఇప్పుడు నేను కలిపి నేను చూపెడతా చూడండి. కలుపుకోవాలి. ఇగో ఇట్లా ఇది ఉందా, కొంచెం ఒక 5 నిమిషాలు నానాక చేయాలి. ఈ 2 సమానం. ఇగో ఇందులో చక్కెర కలపాలి నేను. ఇగో సేమ్ సేమా? సరే. ఇది ఒక్కసారి ఇప్పుడు నేను ముద్ద చూపించిన కదా, నేను కొంచెం కలుపుకుంటా చూడు. ఇగో ఇంత అంటే అంత ఒకసారి కలిపితే నీళ్ళు నీళ్ళు అవుతుంది. ఇది ఎంత ఉంది, దీనికి సమానం మనం చక్కెర వేసుకోవాలి. అంటే ఒక్కసారి చక్కెర వేస్తే మొత్తము లిక్విడ్ అవుతుంది అన్నట్టు. లిక్విడ్ కాకుండా ఇట్లా మనం కలుపుకుంటా చేయాలి, అంతేనా? అంతే. ఇంకా దీనికి నూనె పెట్టుకోద్దామా? నూనె పెట్టాలి. గ్యాస్ ముట్టియాలమ్మా? ముట్టి నేను చిన్న సైజ్ చేస్తున్నా, ఇంత దాచుకోవాలి. చేసుకోవాలంటే దీని నిండా వేసుకోవచ్చు, కానీ అంత బాగుంది. వెనక నూనె సరాతం తీసుకో. నెయ్యి పెట్టి కాల్చొచ్చా అమ్మా? ఇది నెయ్యి పెట్టద్దు. మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి. ఇది కాలిపోయింది, తీసేస్తున్నాను నేను. మంచిగా కాల్చుకున్నా అంతే. మనం ఎట్లా వేస్తే అట్లా వస్తాయండి. కాకపోతే ఏంటంటే చక్కెర మనం చూసుకొని మంచిగా కొద్దిగా కోవాలో కలుపుకోవాలి. మనము ఈ స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. చాలా బాగుంటాయండి ఇవి.
స్వీట్స్ కంటే చాలా బాగుంటుంది. ఆ స్వీట్స్లో ఏమో కానీ మనం మంచి ఇంట్లో చేసుకొని తిన్న ఫీలింగ్, టేస్ట్, వేడిగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది, చల్లగైనాక తిన్నా బాగుంటుంది. ఇది అంటే చల్లగైనాక తినాలన్నా కానీ ఇప్పుడు మనం పిండిలో నూనె పోసినాం కదా, అదే ఈ రోజు ఎప్పుడు తిన్నా ఏమని ఈ రోజు తిన్నా బాగుంటది, రేపు తిన్నా కూడా బాగుంటది. అంత బాగుంటది అండి ఇది, నిజంగా చెప్తున్నా బాగుంటది, చాలా బాగుంటది. మనం ఇందులో ఏం పప్పు పొరలు చేయాలంటే అది ఉడకబెట్టి చేసి చాలా లేట్ అవుతుంది. పూర్ణమివి భక్షాలు చేస్తాం కదండి మనం, అది లేట్ అయిపోతుంది, చాలా టైం దానికి. కాకపోతే ఎప్పుడైనా తొందరగా కావాలంటే మామ ఇదే తెస్తాడు, ఇది ఈజీగా అయిపోతుంది. దాని టేస్ట్ దానికే, దీని టేస్ట్ దీనికే ఎంతైనా. ఇది దీని టేస్ట్ ఏంటంటే స్వీట్ తిన్న టేస్ట్ వస్తుంది మనకి. దాని టేస్ట్ ఏంటంటే పప్పుతో తిన్న టేస్ట్ వస్తుంది. అది బెల్లం వేస్తాం కదండి అందులో మనము, అందు గురించి. అది నెయ్యి అన్ని వేసుకొని తింటాం కానీ పిల్లలైతే ఇష్టంతో చిన్న పిల్లలు బాగా తింటారండి, ఇవి మంచిగా ఉంటాయి కాబట్టి మంచిగా తింటారు. మా ఇంట్లోనైతే అందరం ఉన్నప్పుడు ఇంకా ఫ్యామిలీలో అందరం అన్నం తిన్నాక కొంచెం ఏదన్నా ఒక స్వీట్, పూజకు వాళ్ళందరికి పరి ఇష్టం ఇది. మా పెద్ద బిడ్డకి అయితే చాలా ఇష్టం ఇవి. ఏదన్నా నాన్ వెజ్ ఏదైనా తిన్నారనుకో కంపల్సరీ ఏదైనా స్వీట్ కావాలంటారు. స్వీట్ అంటే అప్పటికప్పుడు చేసుకోవాలని అనుకుంటే ఇట్లా వేసి పెట్టేసేస్తా, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. ఇది తొందరగా కూడా అవుతుంది, మళ్ళీ మనకి ఏ కష్టం ఉండకుండా మంచి తొందరగా అవుతుందండి. మనం ఏదైనా కానీ ఈజీగా ఏడది దోలాడుకోవాలి అంతే. నోటికి టేస్ట్, చేయడానికి ఈజీ అంతే. అట్లా నేను మీకు ఇవన్నీ చేసి చూపిస్తాను. ఇంకొకటి, ఈ కోవతోని మనము కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు అండి. కోవతోని మరి ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు తెలుసా కోవన్నీ. మీకు నెక్స్ట్ టైం ఒక్కొక్క రెసిపీ చూపిస్తామండి మేము. ఇప్పుడైతే ఇవైతే చూస్తున్నారు కదా, కంపల్సరీ చేయండి. చూడండి వేడి వేడి కోవ భక్షాలు రెడీ అయిపోయినాయి. చూడండి మీకే ఫస్ట్ మీరే తీసుకొని టేస్ట్ చేయండి. స్వీట్ షాప్ని మర్పించే స్వీట్ అండి ఇది, అంత బాగుంటుంది. నిజం చెప్పాలంటే మేము చిన్నప్పటి నుండి మేము తిన్న రెసిపీ ఇది, మా అమ్మమ్మ వాళ్ళ రెసిపీ ఇది. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మాకు ఈ కోవా భక్షాలు చేసి పెడతారు. ఆ రెసిపీ మేము ఇక్కడ తీసుకొచ్చి మా ఇంట్లో వేసుకొని మేము అలవాటుగా మార్చుకున్నాం దీన్ని. అయితే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడల్లా తప్పకుండా ఇదే చేసుకుంటామండి మేము. చూడ ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తారనుకో, వాళ్ళకి స్వీట్ కావాలంటే ఇది తొందరగా అయిపోతుంది. స్పెషల్ రెసిపీ లెక్క ఉంటది. మనము చపాతీ ఎట్లా తొందరగా చేస్తామో ఇది అట్లా అయిపోతూనే ఉంటది అంతే. అది వచ్చిన స్వీట్ పెట్టినట్టు అవుతుంది, మనం చేసినట్టు అవుతుంది, చేయడానికి లేట్ కూడా ఉండదు. కాదమ్మా, చేయడానికి కూడా మనకి ఏమి ఇబ్బంది అనిపించదు. 1/2 kg తీసుకున్నాం కదండి, 1/2 kgలలో ఇంకా కొంచెం తక్కువనే చేసినాం మేము. ఇది 1/4 kg కంటే కొంచెం ఎక్కువ ఉన్నది. 1/2 kg చేసిండ్రంటే మీకు మంచిగా ఒక 15 అవుతాయండి. ఇవి 1/2 kg చేసుకున్నారంటే మంచి ఇంట్లో మంచి సరిపోతుంది మనకి. ఈ రోజుకి తినాలని కూడా ఉండదు. ఈ రోజు చేసి పెడితే మళ్ళీ రేపు కూడా తినొచ్చు, బాగుంటాయి. అట్లా వేడి వేడి చేసుకొని తింటే కూడా బాగుంటుంది. చల్లగా ఏం చేయదండి, తెచ్చుకుంటాము ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, ఎప్పుడు ఇక ఇష్టం ఉంటే అప్పుడు చేసేస్తాం. 4 చేసేసి ఇస్తేనే ఉంటాం. ఎయిర్ టైట్ బాక్స్ లో పెడుతుంది కోవా అమ్మ. తినాలనిపించినప్పుడు ఏం చేస్తాం అంటే అది ఏది చపాతీ లెక్కనే తొందరగా అయిపోతుంది. ఒక 2 వేసేసుకొని వేడివేడిగా తినేస్తాం. అంత బాగుంటదండి, చాలా బాగుంటది. ట్రై చేయండి. టైంకు దేవునికి సీట్ పెట్టాలంటే కూడా ఏది దొరకదంటే ఇవి చేసి పెడతాం. ఏదైనా పెట్టచ్చు, సీటే కదా. వంటలు వస్తే టెక్నిక్ అది వేరే ఉంటుంది. వంటలు రాని వాళ్ళు ఏం చేస్తారండి, మాకు అన్ని వస్తాయి కాబట్టి ఈమె చెప్తుంది అండి. అందు గురించి అనేసి ఈజీగా మీరు కూడా చేయండి. ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చేసుకోండి. టేస్ట్ చేయమ్మా, ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేయండి. ఫస్ట్ మా అమ్మ చేసింది కాబట్టి. వేడి వేడిగా ఉంది కదా, అసలు నోట్లో వేస్తే కర్రీ ఉన్నది. కొంచెం నూనె పోస్తాం కదా పిండిలా, నమ్మడే అసలు మేమేం చెప్పలేమండి. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ ఎంత ఈజీగా తింటారు. ఇది కొంచెం పిండిలో నూనె పోసి పిసుకుంటాం కదా. చూడండి ఇట్లా తింటుంటే వెళ్ళిపోతుంది అంతే. అంత బాగుందండి, నిజంగా బాగుంది. చేసుకోండి మీరు కూడా. ఇంకేం లేదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా మంచి వీడియోలు మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్ చేయండి. కొత్త రకం వీడియోలైనా కామెంట్స్ చేయండి, పాత రకం వీడియోలైనా కామెంట్స్ చేయండి. ఏ వీడియో అయినా కామెంట్స్ చేస్తే నేను ఆ రెసిపీ మీకు తప్పక చేసి పెడతానండి. అమ్మ
ఇంతసేపు చూసిరు కదండి, ఇంతసేపు టైం స్పెండ్ చేసి మా వీడియో మీరు ఇంతవరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా కూడా మా వీడియోలన్నీ మీరు ఇట్లనే మీరు చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి మా వీడియోలని, అందరికీ మా టేస్ట్లను పంపించండి మీరు. బాయ్ అండి. బాయ్.